తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం రోజురోజుకు సెగలు కక్కుతుంది. ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించేందుకు పలు పార్టీల అభ్యర్థులతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సైతం తెగ తహతహలాడుతూ ఉవ్విళ్ళూరుతూ మరీ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ వేసి మరీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని ఆరేడు గ్రామానికి చేరుకున్నాం. ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు ధీటుగా మరో స్వతంత్ర అభ్యర్థి అర్జన శ్రీనివాస్ మాత్రం బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నారు. ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి ఇప్పటికే బరిలో నిలవగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరో వ్యక్తి కూడా బరిలో నిలిచారు. ఆ రెండు ప్రధాన పార్టీలను కాదనుకొని స్వతంత్ర అభ్యర్థిగా అర్జన శ్రీనివాస్ ఎందుకు బరిలో నిలిచారనే విషయానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు, ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన పార్టీల అభ్యర్థులు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవాళ పోటీలో నిలిచారు కదా, ఎందుకు స్వతంత్రంగా మీరు పోటీ చేయాలనుకున్నారు? అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి మీది? రెండు పార్టీలు కలిసి వాళ్ళు నలుగురు నిలబెట్టుకున్నారు. అయితే నేనేం చేసిన అంటే ఇది ఇట్లా కాదు, రాజ్యాంగంకు విరుద్ధం అని చెప్పేసి, చట్టంకు విరుద్ధము, ఎలక్షన్ అనేది జరగాలి ఖచ్చితంగా. కాబట్టి ఇండిపెండెంట్గా నేను ఏదలుచుకున్నా డెవలప్మెంట్ ఈ గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలనుకున్నాను. నాకు పైసా మీద ఏ ఆశ లేదు, అట్లాంటి ఉద్దేశం కూడా లేదు. కనుక వీళ్ళకు నాకు ఎవరు లెక్క చేయలేరు. లెక్క చేయకుండా అందరికీ నమస్కారం చేసి నిలబడుతున్నా. వాళ్ళందరూ గ్రామ సభ్యులందరూ పెద్దలు దివేని ఉంటే చాలు నాకు, అంతే. అంటే గతంలో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు, విజయం సాధించారు, సర్పంచ్ హోదాలో కూడా కొనసాగారు కదా, మరి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఏం డెవలప్మెంట్ చేయలేదంటారా? చేసిరు, కానీ అన్నీ ఇరుకు ఉన్నాయి. కరెక్ట్ ఒకటికొకటి సరిగా లేక నేను దీన్ని సరిచేద్దామనే ఉద్దేశంలో వచ్చిందంతే. అంటే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు కదా, మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా హేమా హేమీలు కూడా ఇక్కడ ఆరేడు గ్రామ పంచాయతీ పరిధిలో పోటీలో నిలిచారు కదా, మరి వాళ్ళ పోటీని ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు తట్టుకోగలరా? తట్టుకోగలను ఖచ్చితంగా. నేను గెలిచి చూపిస్తాను అని. అంటే ఏంటి మీ ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మీ గెలుపు ధీమా ఏంటి? అసలు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ముందుకు సాగుతున్న ప్రయత్నం చేస్తున్నారు కదా, అసలు ప్రధాన ఉద్దేశం ఏంది? మీరు ఎందుకు స్వతంత్రంగా ఎందుకు దిగాల్సి వచ్చింది? వాళ్ళు పార్టీ పరంగా వస్తారు, ఇద్దరు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నేను దిగాల్సి వచ్చింది. లేకపోతే నాకు ఈ రాజకీయం అవసరం లేకుండే. ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్గా గెలవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ 2025 స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వల్ల బరిలో నిలిచారు కదా, మరి అధికార పార్టీ కూడా ప్రస్తుతం రేవంత్ సర్కార్ అధికారంలో ఉంది, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత సీనియర్ నేతలు కూడా బరిలో నిలిచారు కదా, ఎందుకు వారందరినీ కాదనుకొని ఎందుకు మీరు బరిలో నిలవాల్సి వచ్చింది అనేది మా ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? వాళ్ళు కరెక్ట్ లేకనే కదా నేను రావాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు ఏదో ఒక పార్టీ నుంచి వస్తే అయిపోతుండే, ఏ పార్టీ నుంచి కరెక్ట్ లేరు కాబట్టి నేను దిగాల్సి వచ్చింది. అంటే వారు కరెక్ట్ లేరా అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరనా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశంతో అంటున్నారా? అసలు ఏంది మీ సమాధానం ఏంటి? అంతా సెల్ఫిష్గా చూసుకుంటారు. నాకు ఆ సెల్ఫ్ అనేది లేదు. నేను ప్రజాసేవ చేయడానికి వస్తున్నాను అంతే. నేనేం పెడదలుచుకోలేను. మీ ఇష్టం ఉంటే వేయండి, కష్టమైతే మానుకోండి, అంతకంటే ఏం చేస్తాం అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నమస్కారం చేసిన. అంటే ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను కాదని నా అర్జన శ్రీనివాస్కు గ్రామ పంచాయతీ ప్రజలు ఎందుకు ఓటు చేయాలంటే ఏం చెప్తారు? అన్ని తెలిసిన వ్యక్తి అని అనుకుంటా. అంటే నేను ఇంతకుముందు చేసిన హెల్పింగ్ నేచర్ ఉందన్నట్టు. అంటే హాస్పిటల్ త్రూ వైజ్ కానీ ఎక్కడన్నా ఎమర్జెన్సీ ఇట్లా అట్లాంటివి అయితే మా ఇంతకుముందు ఇచ్చిన సర్పంచులు కానీ పటేన్లకు నేను హెల్ప్గా చేసిన. విలేజ్లో ఎవరికి ఏదైనా నేను ఎక్కడైనా ఎప్పుడైనా పోతాను. నేను గతించిన 15 years 15 ఏళ్ళ నుంచి కూడా నేను ఎవరికి ఏదైనా హెల్ప్గా పోయినా. ఆ ఒక్క నమ్మకంతోనే దీంట్లో దిగాల్సి వచ్చింది. గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా మీకు ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో? మాకు చాలా నాకైతే నమ్మకం ఉంది. 3 ఊళ్ళ మీద పెద్దరపల్లి, చిన్నరపల్లి, ఆరేడు 3 విలేజ్ కలిసి ఆరేపల్లి గ్రామ పంచాయతీ నుంచి నన్ను ఎన్నుకుంటారని నాకు తెలుసు. ఇండిపెండెంట్గా నేను ఒక్కడిని పోతున్నా, వాళ్ళు నలుగురు వస్తారు కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకని మన సైలెంట్ ఓటింగ్ ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? సైలెంట్ ఓటింగ్ ఉందంటారా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్లలో? అట్లాంటిది ఏం లేదు. న్యాచురల్గానే ఏ రోజు చేస్తాం, మళ్ళీ తెల్లారి అందరం మాట్లాడుకుంటాం. పగలు అట్లాంటివి ఏమి ఉండవు.
ఇది వాస్తవం. ఇంకేం ఒకవేళ అర్జున శ్రీనివాస్ కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చూపే అవకాశం ఉంది, ఎలాంటి అభివృద్ధికి మీరు దోహదపడే అవకాశం ఉంది, ఇక్కడ మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏంటి ప్రధానంగా ఎన్నికల వేళ? ఇంతకుముందు చేయని పనులను నేను చేసి చూపిస్తాను. ఇంతకుముందు చేసిన పరిపాలకులు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవజ్ఞులే, వాళ్ళు చేయంది నేను చేసి చూస్తాను. ఇది నా స్వయం అంటే నా లోపల ఉన్న ఉద్దేశం చెప్తున్నా, నా ఒపీనియన్ సార్, అంతే. సో మొత్తం మీద చూసాం కదా, అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి అర్జున శ్రీనివాస్ తన అంతరంగాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించడంతో పాటు ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వెనుకంజ వేశారు. ఫలితంగా గ్రామస్తులు కొన్ని సమస్యలతో సహవాసం చేస్తున్నారు నేటికి. ఈ క్రమంలో వాటన్నిటిని గమనించిన తాను ఎటకలకైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచానని చెప్తున్నారు. చూడాలి మరి గ్రామ పంచాయతీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు మొగ్గు చూపే అవకాశం ఉందా, లేదంటే ఈ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కాదని స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస్కు ఇక్కడ గ్రామస్తులు మద్దతుగా నిలుస్తారనేది తెలియాలంటే మనం ఈ పోలింగ్ వరకు వేచి చూడవలసిందే. ఓవర్ టు స్టూడియో.